ఫణి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నానండి. ఇంకా అంటే మెయిన్ వచ్చేదంతా మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్తో వస్తున్నారు ఈ మధ్య మొత్తం సినిమాల్లో. ఇందులో కూడా ఏమన్నా సేమ్ అదే జోనరా కొత్త జోనరా? ఇందులో కొత్తగా ఉంటుంది చాలా. అంటే డైరెక్టర్ గారు నేను చెప్పే కదా మా చిత్తనసేన బ్రదర్ గురించి. ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ ఆయన మరి రాసుకునేటప్పుడే చాలా డిఫరెంట్ రాసుకున్నారు. అన్నీ మామూలు రెగ్యులర్గా ఒక మెయిన్ హీరో హీరోయిన్ రాసుకుని మిగతా క్యారెక్టర్ రాసుకుంటారు కదా, అట్లా కాదు. మా నోయల్ బ్రో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. మా చిత్తనసేన నేను అందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టరేషన్కి మరి ఆయన రాసుకున్నారు. అట్లా నాలుగు క్యారెక్టరేషన్ రెగ్యులర్గా చేసే ఉండదు. అది మాత్రం ఊరిని ఈయన ఇట్లా చేస్తారా ఈయన ఇట్లా చేస్తారా ఊరి అనేది బాగా రాసుకున్నారు. నేను మాత్రం సార్ ఇంటర్వ్యూలోనే 100కి అవుట్ ఆఫ్ 100 ఇచ్చేస్తున్నారు సార్ రామప్రసాద్ గారు. మీకైతే మార్క్స్ మాత్రం క్యారెక్టర్ రాసుకున్నప్పుడు. మీకు ఎందుకు చెప్తానంటే ఇది ఫస్ట్ సినిమా కదా, కానీ ఫస్ట్ సినిమా డైరెక్టర్ లాగా చేయలేదు. ఆల్రెడీ ఒక 4 సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా చేశారు. చాలా బాగా. అందరిలో ఎవరెవరిలో ఏ టాలెంట్ ఉంది, ఎవరెవరు ఎట్లా చేస్తారు, వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి బాగా రాస్తున్నారు. కూల్గా మంచిగా ఆయనకి ఏం కావాలేదు నవ్వుతూ ఆయన నవ్వుతూనే ఉంటాడు కానీ మాకు టెన్షన్గా. ఎందుకండి మీకెందుకు? నైట్ 12 అయినా వదిలిపెట్టాడుగా. ఒకటండి స్మైల్ తోటి అలా అయ్యో ఒక మంచి ఫిగర్ రావచ్చు అన్నట్టు ఫిగర్ ఎట్లా ఉంటుందో భయ్య ఒకటి చేద్దాం నవ్వుతూనే. కోపం అస్సలు రాదు కదా? అస్సలు కోపం రాదు. 12 కానీ అసలు అదిగో అదే నవ్వు, చిరునవ్వే. అది ఎండ కానీ వాన కానీ చిన్న అదే నవ్వుతో పని చేయించుకుంటారు. ఎవరి దగ్గర ఏ భయ ఒకటి చేద్దామని సీరియస్ వేరే ఇన్ని సినిమాలు చేస్తాం కదా, ఏమంటారు ఒకటి చేయొచ్చు కదా, ఏమైతే పోదా కొంచెం ర్యాష్గా చెప్తారు. ఒకటి చేద్దామా సరే కానీ వద్దు అనుకునే వాళ్ళకి కూడా చేయాలి. నిజంగా రియల్లీ గ్రేట్. అంతే మనం చేయాలి. సూపర్. ఓకే సో స్వీట్. కాదు ఇంత బాగా చెప్పారు సార్, ఏం క్యారెక్టర్ ఇచ్చారు సార్ ఆయనకి? చెప్పొద్దు, సస్పెన్స్. అది ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. మంచిగా అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేస్తారు. కానీ నిజంగా వాడికి ఇదో మేనరిజం ఉంటే బాగుంటుంది, వాడు ఇలా బిహేవ్ చేస్తే చూపెట్టవా ఏం మేనరిజం, ఇలాగే స్పెట్స్ పైకి ఉంటాయి అంటారు. కానీ నిజంగా ఫస్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మిగతా వాళ్ళు ఏదన్నా నేను ఇట్లా అంటే మాకు జబర్దస్త్ కామెడీ అని చేసి అలవాటు కదా, ఇట్లా చేసుకుంటూ అనగంలోనే అవునా ఏ బాగుంది అని ఎంకరేజ్మెంట్ చేయడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ గారు. అదేవిధంగా మా నోయల్ డార్లింగ్ కూడా కూర్చొని హే బాగుంది ఎంకరేజ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఇంకొంచెం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. నిజంగా రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. నోయల్ బ్రో కూడా కూర్చొని డార్లింగ్ ఆ పని చేద్దామా ఈ పని చేద్దామా అని కూర్చొని స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటారు. నిజంగా సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టరు అంటే ఇక్కడ కూర్చున్న మగ పురుషులే కాదు ఆడవాళ్ళకి కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. నిజంగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా నిజంగా అది ఎలా రాసుకున్నాడో మనిషి ఎన్ని సంవత్సరాలు రాసుకున్నాడో. పేపర్ పెన్ కాదు, అబ్బో మైండ్లోనే మొత్తం. అమ్మా హలో స్క్రిప్ట్ పేపర్ లేదా అండి? ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు సినిమా మొత్తంలో ఈయన దగ్గరే పేపర్ పెన్ ఉంది, మొత్తం ఈ చిప్ లో ఉందన్నమాట. కానీ ఎట్లా అంటే మొత్తం ఏదో టక 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 అట్లా అంతా. అవునా? రియల్లీ గ్రేట్. ఇప్పుడు ఫనీ క్యారెక్టర్ నేమ్ చెప్పరా? అవును నిజంగా ఫనీ. మరి శ్రీను గారి క్యారెక్టర్ నేమ్? నాగేంద్ర. నోయల్ గారిది? అన్నీ చెప్పేసి స్టోరీ కాదు కానీ నిజంగా ఆ క్యారెక్టరేషన్ చెప్తా. అంటే పల్లెటూరులో ఉండే ఒక నత్తి క్యారెక్టర్ ఉంటుంది కదా. అవును యాక్చువల్లీ అది ఎంత బాగా చేశాడంటే సూపర్ చేశాడు నిజంగా. సార్ ఫస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ ఈ మధ్య కాలంలో మేము ఎక్కడో ఒక చోట చూసాను తప్పితే కొత్తగా అయితే మేము చూడలేదు. ఈయన చెప్తున్నప్పుడు అది చాలా ఆ టైంలో చెప్పాలన్నా కూడా ఇతను చాలా రిహార్సల్ చేయాలి సార్, ఆన్ ద స్పాట్ రిహార్సల్ చేయాలి. తెలుగు సినిమాలు నాకు తెలిసి అయితే తెలుగులో అయితే డేర్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత లవ్లీ బాయ్ లవర్ బాయ్ లాగా తర్వాత అట్లా ఉండాలి కదా. ఇందులో అట్లా కాకుండా కొంచెం నత్తి క్యారెక్టరేషన్. అందులో ఇంకోటి ఏంటంటే కామెడీ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కానీ ఎమోషన్లో కూడా ఎలుపుతుంది అది. బా సూపర్. నాకు ఇప్పటికి కూడా కళ్ళల్లో కనపడుతుంది కాబట్టి అది చెప్పగలిగా. రియల్లీ గ్రేట్ నిజంగా. ప్రొడ్యూసర్ గారు కొన్ని సీన్లు అవి సింగిల్ టేక్లో ఫిక్స్ చేశారు. అది నోయల్ ఈయన చిన్నబ్బాయి పేరు జింగిడి అని అన్న ప్లస్ సునీల్ లేదు ఒక డార్క్ సీన్ ఉంటుంది, అంటే నైట్ సీన్ ఉంటుంది. ఇది ఒక 2 గంటలు పడుతుందేమో, అది దోమలు కొట్టించుకోవడం ఎందుకు అంటే వెళ్ళొద్దాం అటు పోయి ఇటు వచ్చేసరికి ఆడ కూర్చున్నా సీన్ కంప్లీట్ చేసిండు, మళ్ళీ తీస్తారేమో అనుకున్నా. లేదు
అయిపోయింది పెద్ద సీన్ అమ్మా అది. 4 minutes scene. కంటిన్యూ సింగిల్ టేక్లో చేసేసాడు. వెరీ నైస్. అంటే మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ఏదైనా స్క్రిప్ట్ లైన్ ఏదైనా చేంజ్ చేయాలన్నా కూడా స్పాంటేనియస్ గా వాళ్ళు చెప్తుండే డైలాగ్స్ ఇది ఇట్లా పట్ట 5 minutes సీన్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎక్కడ ఇంకోటి ఏంటంటే నాకైతే మా జబర్దస్త్ స్టేజ్ మీద ఎట్లా చేసినామో అక్కడ కూడా కట్టు ఉండదు కదా, సేమ్ నాకు అది గుర్తొచ్చింది. నేను డైలాగ్ తర్వాత వెంటనే మా డార్లింగ్ తర్వాత వెంటనే అందరు కూడా టక్ 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 సీన్ అట్లా అయిపోయింది. అందరూ క్లాస్ కొట్టడంలో మాకు ఎంత ఆనందం అనిపించింది. ఓకే. అయితే డైరెక్టర్ గారు అన్నట్టు ఒక చాలా అంటే ఒక హీరోకి ఎలాంటి లక్షణాలు ఉండాలో అన్నీ కలగలిపి నోయల్ గారిలో ఉన్నారు కాబట్టి ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా పండుతుంది అనిపిస్తుందండి. థియేటర్లో మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కొత్త నోయల్ని చూడడానికి. మేమైతే అక్టోబర్ 4వ తారీఖు 4th నేననే కదండి సినిమాలో అన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. మన ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమా హిట్ అయిందంటే క్యారెక్టర్స్ బేస్డ్ ఉంటాయి. ఈ సినిమా అలాంటిది. అందరు క్యారెక్టర్స్ చాలా యూనిక్గా ఉంది, చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే డన్. మొత్తానికి మన సినిమా గురించి కొన్ని క్యాచీ టైటిల్ని మీ డిస్క్రిప్షన్లో అడుగుతాను సార్ కామెడీగా. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ రివీల్ చేశాం కాబట్టి మన టైటిల్ని ఒక్కొక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి. ఒక్కొక్కరు కొత్తగా ఎట్లా చెప్తారు, కొత్తగా చెప్పాలి కామెడీగా. సరేనా? స్టార్ట్ ఎక్కడి నుంచి వెళ్ళి నేను ప్రొడ్యూసర్ గారిని అడుగుతాను. సార్ మీ నుంచి ఏమంటారు? అంటే ఏంటి అక్కడి నుంచి చెప్తాను. ఎలా మన టైటిల్ని కొత్తగా డిస్క్రైబ్ చేయాలి ఆడియన్స్. నీ స్టైల్లో చెప్పాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. ఓకేనా? స్టార్ట్ విత్ యూ. నువ్వే బహిర్ భూమి 1 word డిస్క్రైబ్ చేయాలి. ఏం చెప్తావు? పాయికాన పోదాంరా. అది మరి బహిర్భూమి అంటే అడగాలంటే అదే భయం ఫస్ట్ నాకు. అంతేనా? అంతే. ఓకే.